మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. కరీంనగర్ రాజీవ్ చౌక్లో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి ఫారం -6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఐటీ, టెలికాం, విద్య, స్థానిక సంస్థల అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తామని తెలిపారు. కార్పొరేటర్లందరికీ, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులో ఆనాడు అనుకోని సంఘటన వల్ల శ్రీమతి ఇందిరాగాంధీ గారి హత్యానంతరం దేశం ఒక మంచి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ దేశానికి సరైన నాయకత్వం, ఈ దేశాన్ని నడిపేగల సత్తా ఉన్న నాయకులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఆలోచించి రాజీవ్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం. అతి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టి ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఐటీ రంగం కానీ, టెలికమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదోడికి, ప్రతి సామాన్యుడికి ఇలా ఐటీ రంగం కానీ, సెల్ ఫోన్లు కానీ అందుబాటులో ఉంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి చొరవ వల్ల, మరీ ముఖ్యంగా దేశానికి వెన్నెముక గ్రామాలు, ఇలా గ్రామాలు బలోపేతం కావాలని చెప్పి స్థానిక సంస్థల్ని బలోపేతం చేసినటువంటి గొప్ప నాయకులు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు. ఎప్పుడు బ్రిటిష్ విద్యా విధానం బట్టి దేశంలో విద్యా విధానం కొనసాగుతుంటే రాజీవ్ గాంధీ గారి సారథ్యంలో నూతన విద్యా విధాన పాలసీని తీసుకొచ్చి ఈ రోజు ఎన్నో వేల మంది చదువుతున్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయాలకు అంకురార్పణ చేసి, ఇలా జవహర్ నవోదయ విద్యాలయాలు అంటే ఇలా ఎన్నో సకల సౌకర్యాలతోటి కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే విధంగా నేటికి కూడా ఇలా జవహర్ నవోదయలో సీట్ దొరకడం అంటే అంత ఆశామాషి కాదు. అట్లాంటి విద్యాలయాలకు నాంది పలికిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా జెన్జీ ఏ విధంగా ఫైట్ చేస్తుంది, ఇలా యువతను ప్రభుత్వ నిర్ణయాల్లో, ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం చెప్పి జెన్జీ కోరుకుంటున్న ఈ రోజుల్లో ఆనాడే దూరదృష్టితో ఆలోచించి రాజీవ్ గాంధీ గారు ఇలా చట్టసభలకు ఎన్నికయ్యే వ్యక్తులకు వాళ్ళని ఎంపిక చేసే బాధ్యతలో యువతను భాగస్వామ్యం చేయాలి. ఆనాడు 21 సంవత్సరాలు ఉన్నటువంటి వయోజన ఓటింగ్ ను 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ఇలా ప్రతి యువతి యువకులు 18 సంవత్సరాలకు నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మొత్తం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 18 సంవత్సరాలకే ఓటు కల్పించినటువంటి నాయకులు రాజీవ్ గాంధీ గారు. ఇలా ఒకటే కాదు, ఆర్థిక సంస్కరణ కానీ ప్రతి దాంట్లో కూడా తనదైన ముద్ర వేసినటువంటి రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ఆనాడు టెర్రరిస్టుల చేతిలో దారుణంగా హత్య గావించడం ఇలా దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి మేమున్నాం, మా ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు పోయినా పర్లేదు, ఈ దేశ ప్రజల్ని కాపాడే బాధ్యత, ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మాది అని చెప్పారు. సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్ గా ఉండే అనేక సంస్థలు తీసుకొచ్చింది. ఇలా వారి అడుగుజాడల్లోనే యువతకు మార్గదర్శిగా ఉంటూ రాహుల్ గాంధీ గారు ఇలా ప్రతి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ఈ దేశంలో దేశ ప్రజలకు మేము అందరం అండగా ఉంటామని చెప్పి ఇలా ఒక గొప్ప కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం.
జవహర్ లాల్ నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని ఈ దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసిండ్రు. వారి సేవలు ఈ దేశం మొత్తం సూర్య చంద్రులంత వరకు రాజీవ్ గాంధీ గారి పేరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోరని చెప్తూ ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారు తన జీవితాంతం ఏ ఆశయాల కోసం పనిచేసిండో ఆ ఆశయాల్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా వారి ఆశయ సాధన కోసం పోరాడతాం, కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.